నమస్తే, వెల్కమ్ టు మోజో టీవీ. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాకాంబరిగా దర్శనమిస్తున్న మావులమ్మ అమ్మవారు. రైతు ఖాతాలో 6 లక్షల రూపాయలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే ఇద్దరికిద్దరు నరుక్కున్నారు. నేను ఎంక్వైరీ చేశా అంటున్న షర్మిల. జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడని అంటున్న షర్మిల. అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి. విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజీకి 11,459 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువల ద్వారా మరో 1,309 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టుకు వరద పెరుగుతుంది. ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది. 7,96,686 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి పునఃప్రారంభించబడిన అన్న క్యాంటీన్ కు బార్లు తీరిన జనం. ఆర్య వైశ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా వీడియోనే తీసేది. వస్తా ఒక్క నిమిషం అన్న.
తీసేనన్నా తీసే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు రైతు ఖాతాలో 6 లక్షల రూపాయలు స్వాహా చేసిన సైబర్ నేరగాళ్లు. ఓ రైతు సైబర్ మోసానికి గురైన ఘటన పాలకోడేరు మండలం గర్గపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గర్గపర్రు గ్రామానికి చెందిన రైతు కశ్య వరాహావతారం కుటుంబ అవసరాల కోసం పొలం అమ్మగా వచ్చిన సొమ్ము 8 లక్షల రూపాయలు గర్గపర్రు యూనియన్ బ్యాంక్ ఖాతాలో దాచుకున్నాడు. బ్యాంక్ వారు పంపినట్లుగా రైతు ఫోన్కి లింక్ వచ్చింది. బ్యాంక్ వారు లింకు అని రైతు ఓపెన్ చేయగా దపదపాలుగా అదే రోజు అతడి ఖాతా నుండి 6 లక్షల రూపాయలు మాయమయ్యాయి. దీంతో బాధిత రైతు లబోదిబోమంటూ పాలకోడేరు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. 11,000 ఒకరికి 6,500 ఒకరికి కొట్టుకున్నాను. తర్వాత సెల్ నేను ఇటుకు పక్కన పెట్టి పడుకున్నానండి. ఫస్ట్ నాకు మెసేజ్లు వస్తున్నాయి. మెసేజ్లు వస్తుంటే లాస్ట్ 1 లక్ష రూపాయలు మెసేజ్ వచ్చిందని గమనించి చూసి 3:30 టైంకి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి అమ్మటనే మేనేజర్ దగ్గర ఏంటని చెప్తే ఏంటంటే కట్ అయిపోతున్నాయని చెప్పి ఉన్న డబ్బులు దాన్ని 2 లక్షలు బ్లాక్ చేయించాను. ఇక్కడ నుంచి వస్తే మొత్తం కట్ అయిపోయిందండి అని చెప్పాను. అంటే మీకు బ్యాంక్ నుంచి వచ్చినట్టే చూపిస్తుందండి మెసేజ్? బ్యాంక్ నుంచి దాన్ని సెల్ పట్టుకెళ్ళి చూపించి ఆయనకి చూస్తే చూశారండి. చూసి యాడ్ చేసి పైకి ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసుకుందామని చెప్పి ముందు అర్జెంట్గా సైబర్ బ్యాంక్కి వెళ్ళి పెట్టమని చెప్పి స్టేషన్కి వెళ్ళి పెట్టమని చెప్పి వచ్చామండి. చేసి పెట్టి వచ్చాను. 8 లక్షల్లో ఎంత కట్ అయినాయండి మొత్తం మీద? 6 లక్షలు. అంటే 6 లక్షలు కూడా ఒకేసారి కట్ అయినాయి అంటారా? వచ్చారు. మామూలుగా 2,50,000 ఒకటి అండి. ఒకే రోజు 2 గంటల్లో అండి. 1 లక్ష రూపాయలు ఒకటి అండి, 50,000 ఒకటి, 1 లక్ష ఒకటి, ఆ టైప్లో 6 లక్షలు. ఇలా జరిగాక బ్యాంకుని సంప్రదించారు. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు సార్? స్టేట్మెంట్ తీసుకున్నాను. ఆయన అమ్ముకున్నా ఎక్కడెక్కడికి వెళ్ళి ఏంటంటే అయితే తీసి ఇచ్చారు. అక్కడ చూసి మళ్ళీ తర్వాత అప్పుడు ఇవ్వాలి. నిన్న కూడా ఏ బ్యాంకులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అని కూడా పేపర్ కూడా ఇచ్చారు. పేపర్ కూడా ఉన్నాను. తర్వాత అట్లే ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టి సైబర్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టి ఇస్తున్నాను. సరే ద్వారా వచ్చేస్తున్నాను. బ్యాంక్ నుంచి అదే సేమ్ వస్తుంది. మళ్ళీ వాడు ఏదైతే హత్నూరా మండలంలోని దౌలతాబాద్ కాసాల శివారులోని 12వ వార్డులో గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రహదారంతా బురదమయంతో అధ్వానంగా మారిందని కాలనీ వాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే నివసిస్తున్న ప్రజలు రహదారిపై నడుచుకుంటూ వెళ్లలేని దుస్థితి నెలకొందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి 12వ వార్డులో సీసీ రోడ్డు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరారు. కాంగ్రెస్ పార్టీ అందరిదని, అందరికీ అవకాశాలు వస్తాయని, ఎవరు నిరుత్సాహపడవద్దని మల్కాజ్గిరి పార్లమెంట్
నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మూసాపేటలోని శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా ఎల్లేష్ యాదవ్ ఇతర కార్యవర్గ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పోరాట పటిమతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పార్టీ మీద ప్రతి కార్యకర్తకు హక్కు ఉందన్నారు. పార్టీలను ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందన్నారు. బండి రమేష్ మాట్లాడుతూ ఆలయాలు ఆధ్యాత్మిక సేవా కేంద్రాలుగా ఉండాలన్నారు. ఆలయాల్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. నియోజకవర్గంలో ఎండోమెంట్ పరిధిలో 25 ఆలయాలు ఉన్నాయని వీటన్నిటికీ త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పండుగ ఇప్పుడే ప్రారంభమైందని మున్ముందు ఎలాంటి పండుగలు ఎన్నో జరుగుతాయన్నారు. ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని రమేష్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి సత్యం, శ్రీరంగం పుష్పరెడ్డి, ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, వేణు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేర్ సతీష్ రెడ్డి, లక్ష్మయ్య, గోటిముక్కల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పరిపాలిస్తే పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడిని కూడా అనగదొక్కి అవమానాలకు గురి చేసి ఏదైనా ఒక మాట ఎక్కువగా మాట్లాడితే వారి మీద కేసులు పెట్టి అన్యాయంగా వారి నోరు నొక్కేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో. మరి వాళ్ళు నిజంగా ఆ తల్లి దయతో రేవంత్ రెడ్డి రూపంలో మన వాళ్ళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మనం రూలింగ్లో తెచ్చుకోగలిగాం. తెచ్చుకున్నాక పార్టీకి ఒక జవసత్వాలు స్టార్ట్ అయ్యాయి. పార్టీ బ్రహ్మాండంగా ఉంచుకుంటా ఉంది ఇవాళ. ఆ క్రమంలో ఇవాళ మనకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎక్కడెక్కడ మన కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, కాంగ్రెస్ వాదులు ఉన్నారో, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాంగ్రెస్ పార్టీకి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ వెన్నంటి ఉండి వారు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వారిని పైకి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పండగ ఇప్పుడే మొదలైంది. మన కూకట్పల్లి నియోజకవర్గంలో ఇదే మొదటి పండగ. ఈ పండగ ఎందుకన్నారంటే ఇవాళ 5-6 మెంబర్లే కాదు, రేపు రాబోయే ఎన్నో పదవులు మనకు వరించిపోతా ఉన్నాయి. ఇదే కూకట్పల్లి నియోజకవర్గంలో దగ్గర 25 టెంపుల్స్ మనకి ఈ ఎండోమెంట్ దీంట్లో ఉన్నాయి. 25 టెంపుల్స్ కి కూడా మనం కమిటీలు వేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మార్కెట్ యార్డ్ కమిటీలు ఉన్నాయి, ఇంకా ఇతర కమిటీలు ఉన్నాయి. మనం చేసుకోవాల్సిన పండుగలు చాలా ఉన్నాయి. ఇది మొదటి పండుగ. మొన్నే తొలి ఏకాదశి పండుగ అయింది. ఆ పండుగ తర్వాత మనం కూకట్పల్లిలో మొట్టమొదటి పండుగ మనం జరుపుకుంటా ఉన్నాం. మరి వాళ్ళ ఈ టెంపుల్కి కమిటీగా మీరు ఫామ్ అయినా కూడా మనం అందరూ కూడా ఈ కమిటీలో ఈ టెంపుల్లో భాగస్వాములు అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అన్న ఎల్లారావు గారు ఈ గుడి కట్టడంలో ఎంతో సహకరించారని, ఆయన కూడా ఎన్నో కష్టసుఖాలు ఇబ్బందులకు ఓర్చుకుని ఈ గుడిని ఇక్కడ నిలబెట్టారని చెప్పి కూడా నేను వినటం జరిగింది. నాకు తెలియకపోయినా కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది, ఇంతకుముందు ఏం జరిగిందనేది కూడా ప్రతి విషయం నేను ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడపాలని ఆలోచన చేస్తా ఉన్నా. ఎల్లారావు అని వచ్చి ఈ టెంపుల్ చైర్మన్ గారు అడగటం కూడా జరిగింది. అన్ఫార్చునేట్ గా అప్పటికే మన మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గర, అలాగే మన ఎండోమెంట్ మంత్రి మన సురేఖ గారి దగ్గర కూడా ఈ శాంక్షన్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం వల్ల ఎల్లారావుని సార్ తీసుకోలేకపోయాం. వచ్చేసారి తప్పకుండా వారి ఆధీనంలోనే దీన్ని కమిటీ వేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సంగతి ఊరు వాళ్ళందరికీ తెలియాల. ఏం జరిగిందో తెలియకపోతే అది ఎల్లారావుని ఎందుకు రావాలి, ఆయనకి ఏమైంది అనేది కూడా కొంతమంది అనుకోవచ్చు. వాస్తవమే. ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు ఈ కమిటీని ముందుకు నడపడంలో లక్ష్మణ దగ్గర 20 సార్లు సెక్రటేరియట్ చుట్టూ తిరుగుతాడు. ఈ కమిటీ అంటే కమిటీ ఏదో మనం రాసి పంపించేస్తే పేర్లు రావు. చాలా తిరగాలి, మంత్రుల దగ్గరికి వెళ్ళాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలి,
దగ్గర 20 సార్లు ఆయన మరి బ్రహ్మాండంగా ఈ టెంపుల్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చుట్టూతో తిరిగి జీవోలు తీసుకురావడం కూడా జరిగింది. నేను మీ అందరూ ఒకటే మాట చెప్తా ఉన్నా, రేపు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడ ఏ పదవి ఉన్నా మా సునీతమ్మ అన్న హరివర్ధన్ అలాగే మా సోదరుడు సత్యం శ్రీరంగం అన్న మరి ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఏ పదవి వచ్చినా కూడా మన కోవిడ్పల్లి దాటిపోకుండా నా వల్ల అయినటువంటి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ మాటిస్తా ఉన్నా. అన్న ఇంకోటి ఎల్లుండి మన హరిహర టెంపుల్ కూడా జీవో వచ్చింది, అది కూడా మనం ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాం. అమ్మ నాగేంద్ర గారు దానికి చైర్మన్ గా మరి వారు కూడా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతామన్నారు. మీరందరూ అక్కడికి కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్లం పహాడ్ మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ పర్యటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బూర్లం పహాడ్ మండల తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్, మండల ప్రజా పరిషత్ అధికారి జమాలారెడ్డి, వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సో అదే మన లిస్ట్ సో అక్కడ గోదావరి నుంచి నీళ్ళు రాకుండా బస్తాలు కూడా వేసినారు, గటర్ కూడా ఇన్సైడ్కి రాకుండా ఎస్ ఇటు నుంచి అటు రాకుండా. అండ్ ఇప్పుడు అవతల నుంచి పంపింగ్ కోసం పంప్స్ రెడీ అవతల లోకల్ వాటర్ పెద్దగా ఏం లేదు పెద్దగా రావాలి. మన 7 పంప్స్ ఇప్పుడు టోటల్ 9 పంప్స్ రెడీ సెకండ్ అయిపోయింది. సెకండ్ ఎంత? నమస్తే తమ్ముడు. ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించాలని రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి నిరసన కార్యక్రమం నిర్వహించి సుల్తానాబాద్ ఎంఆర్ఓ తహసీల్దార్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఎన్నికల సభలో బీసీ డిక్లరేషన్ రాష్ట్రంలో బీసీలకు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన చేస్తానని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు 23% నుండి 42% పెంచుతామని, 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీకి సంబంధించి అకౌంట్లో లబ్ధిదారులకు 2 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారని, మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కూకట్ల నాగరాజు, ఓబీసీ నాయకులు చిట్టవేణి సదయ్య, ఏనుగంతుల సతీష్, ఎలవేని తిరుపతి, కొల్లూరు సంతోష్, మొండా శంకరయ్య, బొజ్జ సతీష్, పోచంపల్లి ఈశ్వర్, నోముల సాయి కార్యకర్తలు పాల్గొన్నారు.
బీసీల ఐక్యత బీసీల ఐక్యత అమలు చేయాలి బీసీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నోట్ పుస్తకాలు బట్టలు దుప్పట్లు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుంటే వ్యవసాయానికి పెట్టుబడి లేక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతూ తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ హాస్టల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిల్లలను తీసుకుని వచ్చి హాస్టల్లో వేస్తే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నల్లగొండ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అన్ని సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు బట్టలు దుప్పట్లు పంపిణీ చేసే విధంగా కృషి చేయాలని పేద విద్యార్థుల తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మూడవత్ జగన్, కుర్రా సైదా నాయక్, పట్టణ కార్యదర్శి న్యూమాన్, దామరచర్ల వేములపల్లి మండల కార్యదర్శులు ధీరావత్ వీరన్న, పుట్ట సంపత్, ప్రసన్న, నాగపుష్ప, మణి, వంశీ తదితరులు పాల్గొన్నారు. కూడా మాకు సరిగా చెప్పట్లేరు. బుక్స్ అన్నా పెట్టారన్నా ఏమన్నా ఇచ్చినా కూడా సరిగా చెప్పట్లేరు. మేము ఎంత సహా చెప్పినా అస్సలు చెప్పట్లేదు. ఇది మాత్రం కన్ఫామ్ చేయాలని మేము కోరుతున్నాము. ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలలు ప్రారంభమై సుమారు 2 నెలలు కావస్తున్నా కానీ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇప్పటి వరకు నోటు పుస్తకాలు దుప్పట్లు బట్టలు కానీ అదేవిధంగా పెట్టెలు కానీ ఇవ్వాలంటే పరిస్థితి ఉన్నది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా కానీ అన్ని హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వాలని చెప్పేసి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు ధర్నా చేసినా కానీ జిల్లా కలెక్టర్ స్పందించట్లేదని చెప్పేసి ఇవాళ మిర్యాలగూడ ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేయడం అన్నది. జిల్లాలో 10,200 మంది విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు తక్షణమే నోటు పుస్తకాలు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే సివిల్ సప్లైతో మాట్లాడి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా సివిల్ సప్లైతో మాట్లాడి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల సుమారు 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కానీ ఆ భవనం ఇంకా పూర్తి అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఆ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులకు చెట్ల కింద చదువులే దిక్కెత్తున్నాయి కాబట్టి ఆ భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని రెవెన్యూ డివిజన్లో ఆడియో కేంద్రాలలో నిరాహార దీక్షలకు ఎస్ఎఫ్ఐ పూనుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.